అందరికీ నమస్కారం. మీ దగ్గర ఒక వాహనముందా? అది కారు కావచ్చు, బైక్ కావచ్చు. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీకోసం చాలా చాలా ముఖ్యం. సరే, ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక్క క్షణం ఆలోచించండి. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అనుకోకుండా మన వాహనం వల్ల ఒక ప్రమాదం జరిగింది. ఎదుటి వ్యక్తికి దెబ్బలు తగిలాయి. అప్పుడు వాళ్లకు అయ్యే ఖర్చు, ఆ నష్టపరిహారం ఎవరు చెల్లించాలి? ఈ ప్రశ్న వినడానికే కొంచెం కంగారుగా ఉన్నా దీనికి సమాధానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మనల్ని కాపాడటానికి మన చట్టంలోనే ఒక రక్షణ కవచముంది. అదే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. అవును, ఇండియాలో ప్రతి వాహనానికి ఇది తప్పనిసరి. దీన్ని ఒక సేఫ్టీ నెట్లాగా భావించవచ్చు. ఇంతకీ ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. మీ వాహనం వల్ల మూడవ వ్యక్తికి, అంటే మీకు, మీ వాహనానికి సంబంధం లేని వేరొకరికి గాని, వారి వాహనానికి లేదా వాళ్ల ఆస్తికి గాని ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టపరిహారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. గుర్తుంచుకోండి, ఇది మనిష్టం కాదు, చట్ట ప్రకారం కంపల్సరీ. మరి ఈ పాలసీ వేటిని కవర్ చేస్తుందో చూద్దామా? ప్రమాదంలో మూడవ వ్యక్తికి గాయాలైనా లేదా దేవుడి దయవల్ల జరగకూడదు కానీ మరణించినా కవర్ చేస్తుంది. అలాగే వాళ్ల వాహనానికి, ఆస్తికి జరిగిన నష్టాన్ని కూడా భరిస్తుంది. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయముంది. ఇది మీ సొంత వాహనానికి అయ్యే డ్యామేజ్ని మాత్రం అస్సలు కవర్ చెయ్యదు. దానికి వేరే కవర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ ఈ ఇన్సూరెన్స్ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. ఇది మన కళ్ళు తెరిపిస్తుంది. అనుకుందాం, ఒక యాక్సిడెంట్ కేసులో బాధితులకు 5 లక్షల రూపాయలు చెల్లించాలని కోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు చూడండి, ఇన్సూరెన్స్ లేకపోతే ఆ 5 లక్షల రూపాయలు మొత్తం వాహన యజమాని తన సొంత జేబులోంచి కట్టాలి. అది ఎంత పెద్ద ఆర్థిక భారమో కదా! అదే ఇన్సూరెన్స్ ఉంటే మనం టెన్షన్ పడక్కర్లేదు. ఆ మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీయే చూసుకుంటుంది. చూసారా తేడా ఎంతుందో? సరే, ఇది ఎదుటివారికి జరిగే నష్టం గురించి. మరి మన సంగతేంటి? వాహనం నడిపే యజమాని భద్రతకు కూడా ఒక రక్షణ ఉంది. అదే 15 లక్షల రూపాయల పర్సనల్ యాక్సిడెంట్ కవర్. అవును, మీరు చూస్తున్నది నిజమే, 15 లక్షల రూపాయలు. ఇది వాహనం యొక్క ఓనర్ డ్రైవర్ కోసం తప్పనిసరిగా తీసుకోవాల్సిన పర్సనల్ యాక్సిడెంట్ కవర్. అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే ఈ మొత్తం ఆ యజమాని కుటుంబానికి ఒక పెద్ద ఆర్థిక భరోసా ఇస్తుంది. అయితే ఈ 15 లక్షల కవర్ వర్తించాలంటే 3 ముఖ్యమైన షరతులు ఉన్నాయి. మొదటిది, పాలసీ వాహనం యొక్క రిజిస్టర్డ్ ఓనర్ డ్రైవర్ పేరు మీదనే ఉండాలి. ఇక రెండవది, ఇది చాలా చాలా ముఖ్యం, డ్రైవింగ్ లైసెన్స్ మీద ఉన్న పేరు, బండి ఆర్సీ బుక్ మీద ఉన్న పేరు ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా ఒకేలా ఉండాలి. మూడవది, ఈ కవర్ ప్రమాదం వల్ల మరణం లేదా శాశ్వత అంగవైకల్యం సంభవిస్తేనే వర్తిస్తుంది. సో మళ్ళీ చెప్తున్నా, డిఎల్, ఆర్సీ మీద పేర్లు ఒకేలా ఉండటం కీలకం. చూశారుగా, ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఒక్కోసారి మనకు గందరగోళంగా అనిపించవచ్చు. అందుకే ఇలాంటి విషయాల్లో నిపుణుల సహాయం తీసుకోవడం ఎప్పుడూ మంచిది. ఎందుకంటే ఇన్సూరెన్స్ లేకపోతే కేవలం ఫైన్లు కట్టడమే కాదు, ఏదైనా క్లెయిమ్ వస్తే ఆర్థికంగా చితికిపోవాల్సొస్తుంది. కొన్నిసార్లు చిన్న చిన్న టెక్నికల్ తప్పుల వల్ల కూడా క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ప్రమాదముంది. మీకు సరైన మార్గదర్శకత్వం, సపోర్ట్ కావాలంటే మీరు ఇన్సూరెన్స్ హబ్ని సంప్రదించవచ్చు. వాళ్ల ఫోన్ నంబర్ ఇదిగో, 098844552333. వీళ్ళు మీకు ఎలా సహాయం చేస్తారంటే, క్లెయిమ్ సమయంలో వేగంగా, ప్రొఫెషనల్గా సహాయం అందిస్తారు. మీ పాలసీ కాపీని వెంటనే వాట్సాప్కి పంపించేస్తారు. అలాగే మీరు రెన్యువల్ డేట్ మర్చిపోతామనే టెన్షన్ లేకుండా వాళ్లే మీకు గుర్తు చేస్తారు. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఎప్పుడూ గుర్తుంచుకోండి, సరైన ఇన్సూరెన్స్ ఉంటే మన ప్రయాణం మరింత ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, సురక్షితంగా ఉండండి.